నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. భీమవరంలో ఇంటింటా ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. ఆకివీడు పెదపేటలో రామాలయం కట్టడానికి అభ్యంతరాలు తెలుపుతూ జడశ్రవణ్ చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. విజయదశమికి మావుళ్లమ్మ అమ్మవారికి 35 కోట్లతో స్వర్ణ ఆభరణాలు తయారీ. భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే అంజిబాబు. సింహాచలం గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు. పుష్కరణి సత్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఆకువీడు పెదపేటలో రామాలయం కట్టడానికి అభ్యంతరాలు తెలుపుతూ జడశ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదాంబరంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామాలయం తరపున తెలుగు రాష్ట్రానికి చెందిన సుయోధన్ అనే న్యాయవాది అమోఘంగా వాదనలు వినిపించారన్నారు. రామాలయ నిర్మాణానికి అనుమతులు సక్రమంగా ఉన్నందువలన సుప్రీంకోర్టులో రామాలయ నిర్మాణానికి అడ్డంకిగా వేసిన పిటిషన్ను కొట్టివేశారన్నారు. మతాన్ని ప్రేమించాలని, వేరే మతాన్ని గౌరవించాలని, ఎవరి మతాలను కించపరచకూడదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో చాలా బలమైన వాదోపవాదాలు జరిగిన పిదప సుప్రీంకోర్టు ఫైనల్ గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. గతంలో ఎందుకు వచ్చిందో కూడా నేను కొన్ని ప్రెస్ మీట్స్ లో చెప్పాను. హైకోర్టులో జరిగిన విషయం అక్కడ తెలియచేయకుండా ఎక్స్ పార్టీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో 3 బెంచుల్లో కూడా తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టినందువల్ల స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణా సింగ్ వారి మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చినాయి. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేసాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్, ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, ఇంకా మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకు పూర్తి చేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి పూర్తి చేసే దిశగా అహర్నిశలు రామభక్తుల సహాయంతో పూర్తి చేసి, స్థలం చిన్నదైనప్పటికీ 4 సెంట్ల స్థలం అయినప్పటికీ సర్వాంగ సుందరంగా ఒక చక్కటి డిజైన్తో ఆ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ, సరే న్యాయవాదిగా వారికి క్లయింట్స్ వచ్చుండొచ్చు జడ శ్రావణ్ కుమార్ గారికి. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. గొడవలకి స్వస్తి పలికి మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని
మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాల్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా సమంజసం కాదు. అనుమతులు ఉన్న చోట ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము, మన దేవుణ్ణి మనం పూజించుకుందాం, అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని గౌరవించుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణ 6వ వార్డు బొక్కవారిపల్లి నుండి ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పీఎస్సీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామన్యేలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి భీమవరం నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 2264.47 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలియజేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, పిల్లల చదువులకు తల్లికి వందనం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ స్త్రీ శక్తిని బలోపేతం చేస్తున్నారని వివరించారు. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమంతో ఎన్డీఏ కూటమి ఇంటింటికి వెళ్లి ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి తెలియజేసి, ఆ ప్రజలు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని మరలా అవి పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటాకి కుర్చీ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన గాడిలో పెట్టి అతి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరపున సూపర్ 6 పథకాలు పెట్టి ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా ఆ సూపర్ 6 పథకాలు సక్సెస్ చేయటం జరిగింది. మొన్ననే 3 రోజుల క్రితం తల్లికి వందనం 63 లక్షల పైన విద్యార్థులకి 10,269 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక్క పథకానికి 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని ఈ ఎన్డీఏ కూటమి నిలబెడుతుంది. కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి అమరావతి రాజధానిని భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మించడం జరుగుతుంది. మొన్ననే ముఖ్యమంత్రి పోలవరం వెళ్లారు. 90% పని పూర్తయింది. వచ్చే సంవత్సరం దాన్ని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రానికి వెళ్లిపోయిన ఇండస్ట్రీస్ అన్ని కూడా మళ్ళీ తీసుకువచ్చి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి కోట్లాది నిధులు వెచ్చించే ఇండస్ట్రీస్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా జరుగుతుంది కూడాను. అది ఈ ప్రభుత్వ విధానం. 47 రోజులు ఇంటింటికి తిరిగి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేసి, ప్రజలు చెప్పిన సమస్యలు, నీకు రోడ్డు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పెన్షన్ వస్తుందా, అవన్నీ తెలుసుకుని వారు ఏమైనా సమస్యలు చెప్పినట్లయితే అవి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యల్ని మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకు చేరువై ప్రజలు ఇంటికి వెళ్లి, అమ్మా నీ సమస్య ఏంటి, నీకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు నీకు అందుతున్నాయా అని ఇంటింటికి వెళ్ళి అడిగే ఈ గొప్ప కార్యక్రమాన్ని
ఎన్డీఏ కూటమి పెట్టింది. దీనివల్ల ప్రజలు మరింత చేరువై వారి సమస్యలు తెలియజేసుకునే అవకాశం కలుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయటానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. వారు నెలకి కనీసం 10-15 సార్లు పర్యటనలు చేసి స్వయంగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా పాలనలో ఎక్కడ అలసత్వం వహించుకోకుండా కష్టపడి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా సహకరించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామి 10 కాలాల పాటు ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి పార్టీ కూడా ఏం చెప్తుందంటే క్లస్టరు, యూనిటీ, బూత్ ప్రతి ఒక్కరికి ఒక నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్లస్టర్ లో గానీ, యూనిట్లో గానీ, బూతుల్లో గానీ, యూనిట్ వచ్చి 6 బూతులు ఉండొచ్చు, 5 బూతులు ఉండొచ్చు, బూత్ వచ్చి 5 వార్డులు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టమ్ ప్రతి ఇంటింటికి ఎక్కడైతే బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ బూత్ లో వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి మేము నాయకులంతా రావడం జరిగింది. వీరవాసరం మండలం కావచ్చు, దేవారం పట్టణం కావచ్చు, రూరల్ గ్రామాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ నాయకత్వం తీసుకుని అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో యూనిట్ గాని, బూత్ గాని ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బూత్ వైజు ప్రతి రోజు కూడా ఒక 30 ఇళ్లకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ యాప్ కూడా అంతకు మించి పనిచేయదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మనకి పథకాలు ఉన్నాయో మీకు అన్ని, ఎందుకంటే సూపర్ 6 లో 6 పెట్టడం జరిగింది. ప్రతిదీ మీకు అందిందా లేదా, పెట్టనివి కూడా ఉన్నాయి. ప్రతి సంక్షేమం గాని, వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్లు గాని, అభివృద్ధి గాని అందుతున్నాయా లేదని ప్రతి ఇంటింటికి వెళ్ళి అడిగి వాళ్ళు మరి ఏమన్నా అవసరాలు ఉంటే మళ్ళీ గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కార్యక్రమం ప్రతి రోజు 45 రోజుల పాటు కార్యకర్తలు అందరూ కూడా రోజు 1 గంట 2 గంటలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రపతి ఆదేశాలని ప్రతి ఒక్కరూ అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలు కూడా ఈ రోజున నిలిపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, అవన్నీ కూడా సూపర్ హిట్ ఈ రోజున చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది, ప్రజలది కూడా. తల్లికి వందనానికి 2026-27కి సంబంధించండి దాదాపు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు లోకేష్ బాబు గారు. 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా రైతులను ఆదుకోవటం కానివ్వండి, మహిళలను ఆదుకోవటం కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలను కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కూడా అమలు చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి అవన్నీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్లి మా కార్యకర్తలు అందరూ కూడా క్యాంపెయిన్ చేస్తాం. కూటమి నాయకులు అందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మనం చేసిన ప్రతి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి కూడా మనం ఇచ్చింది సూపర్ 6 పథకాలైనా సుమారుగా 60 పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి ఇంటికి వెళ్లి మనం వాళ్ళకి ఏదైతే 2024 ముందర ఎన్నికలకు ముందర ఏదైతే హామీ ఇచ్చామో హామీలో భాగంగా చేసిన సుమారుగా 90% హామీలు మనం నెరవేర్చాము. ఆ హామీలన్నీ కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం అయితే మన మున్సిపాలిటీ ఇంచుమించు 2019 నుంచి కూడా ఇక్కడ మున్సిపాలిటీ కమిటీ లేదు. శాసనసభ్యుల వారికి, అలాగే మన ఇన్ఛార్జి సీతారామస్ గారికి, ఎంపీ గారు అందరికి కూడా అన్ని పార్టీల తరఫు నుంచి విజ్ఞప్తి చేసాం. తప్పనిసరిగా ఈ పొట్టి ఎలక్షన్ లో భీమవరం మున్సిపాలిటీ కూడా ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలన్నీ కూడా రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల లోపు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మనం కూటమి చేసిన ఆ పని చాలా ఎక్కువ ఉంది. దాన్ని మనం చెప్పుకోని బాధ్యత మనకు ఉంది. కాబట్టి నాయకులందరినీ కూడా సమయంతో చేసి ప్రతి బూత్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.